దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన అభిషేక్త దేవుని దాసులకందరికీ మరి ముఖ్యంగా మనం అందరినీ ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దేవుని దాసులు మరి జానవేశ్వరయ్య గారికి అమ్మగారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చాలా ఏళ్ళుగా వారు నాకు పరిచయము. మరి బిలీవర్స్ చర్చి ద్వారా వారు ఇక్కడికి వచ్చి తన యొక్క అమూల్యమైన సేవా జీవితంలో అలుపెరగని పోరాట యోధుడు. మరి చాలా కష్టపడ్డాడు. ఏ ఆశీర్వాదం వెనకైనా చాలా కష్టం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా 2 సువార్త దండయాత్రలు చేశారు. చాలామందిని దేవుని వైపు తిప్పారు. చాలా సంఘాలు కట్టాడు. 14 పత్రికలు రాశాడు. అయినా కూడా ఆఖరికి ఏమన్నాడంటే, నేను ఏదైతే అయి ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నానని అన్నాడు. ఆ రీతిగా దేవుని మహాకృపను బట్టి అన్నయ్య గారు మరి 26 వసంతాలు 25 చెప్పాలంటే మరి సిల్వర్ జూబ్లీ వేడుకలుగా మనం చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాలు అయిపోయినట్టుగా లేడు. అన్న చాలా యంగెస్ట్గా కనబడుతున్నాడు. అయితే ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు. ఆయన కనుక కొంచెం అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే షోకులు పడితే మాత్రం ఇంకా యవనస్తులు ఆయన కనబడతారు. అయితే ఆయన ఏంటంటే రంగేసుకోవడం అట్లాంటిది ఏం చేయడు. ఎలా ఉన్నానో అలానే అందరికి కనబడాలనేసి ఆయన అనుకుంటారు. కనుక కొంచెం పెద్ద మనిషిలాగా కనబడ్డా కూడా దేవునికి తెలుసు. అయితే దేవుని పనిలో మాత్రము నిత్య యవనస్తులాగా పరిగెత్తుతున్నాడు. చక్కటి ముద్దులకే 2 యవన కుమారులను దేవుడు వారికి ఇచ్చాడు. ఈ యొక్క వైవాహిక జీవితంలో మంచి సంఘమును దేవుడు వారికి ఇచ్చాడు. మరి అదే రీతిగా మా అందరికీ కూడా మరి చక్కటి ఆప్తులుగా మంచి మిత్రుడుగా దేవుడు ఒక సేవకుని మాకు ఇక్కడ పరిచయం చేశాడు. చాలా సంతోషం. చిన్న మాట బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివేసి వారి కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక గమనిస్తే, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. మనము మనుషుల మెప్పు కొరకు కాదు, కానీ దేవుని దృష్టిలో గొప్పవారముగా మనము కనబడితే మనము చాలా ధన్యులమవుతాం. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో కూడా మరి బాప్తిస్మము యోహాను యొక్క తల్లిదండ్రుల గురించి రాయబడి ఉంది. వారు దేవుని దృష్టికి గొప్పవారే. అదే రీతిగా వారికి దేవుడిచ్చిన కుమారుడైన బాప్తిస్మము యోహాను కూడా స్త్రీలు కలిగిన వారిలో ఇతని కంటే గొప్పవారు ఎవరు లేరన్నారు. ఆ రీతిగా మరి ఈ దంపతులు దేవుని దృష్టిలో గొప్పవారే. దేవుడు వారికి ఇచ్చిన కుమారుడు కూడా దేవుని దృష్టిలో గొప్పవారే. నానాటికి చక్కగా ఇంకా ఆత్మీయంగాను సామాజికంగాను అన్ని విషయాలను వర్ధిల్లాలని మనసారా వారిని మా యొక్క జిల్లా సేవకుల పక్షాన్ని కోరుకుంటూ వారిని దీవిస్తాం.